like this simple programs, some statements only existed. So one class is enough to represent all the programming coding. Large programs తీసుకున్నాం అనుకోండి, లైక్ స్టూడెంట్ డీటెయిల్స్. సో మనకి ఎప్పుడు ఏం చేస్తుంది, స్టూడెంట్ డీటెయిల్స్లో మనం ఏమేమి తీసుకుంటూ ఉంటాం, student number, student name, student address. I just take all this except in one class, and in class B, student marks, that means educational details, subject 1 marks, subject 2 marks, subject 3 marks, and another class I use for calculating the total and average of student. Here how many classes are required to maintain the student details means 3 classes are required to maintain the student details. So how can we communicate with these 3 classes means another class I use D. In this class I declare the main method. In main method I create the objects. With the objects only we can access the data from these 3 classes. So to simplify the ప్రోగ్రామింగ్ స్ట్రక్చర్, అంటే కాంప్లెక్సిటీ ఉన్న ప్రోగ్రామ్స్ అనేవి ఒక క్లాస్లో మనం డేటా మొత్తం ఎంటర్ చేస్తే మనకి ఏమవుతుంది, ఆ ప్రోగ్రామ్ని అర్థం చేసుకోవడం అనేది చాలా డిఫికల్ట్ అయిపోతూ ఉంటుంది. ఫర్ లార్జ్ ప్రోగ్రామ్స్ దెర్ ఈస్ ఎ కాంప్లెక్సిటీ ఎగ్జిస్టెడ్. సో టు సింప్లిఫై దట్ లార్జ్ ప్రోగ్రామ్స్ we separate that sections into number of different classes. మొత్తం ఈ మొత్తం అన్ని సెక్షన్స్ కూడా మనం ఈ ఒకే క్లాస్లో మెన్షన్ చేయొచ్చు. ఆ క్లాస్లోనే మెయిన్ యూజ్ చేసి మన అవుట్పుట్ని రప్పించవచ్చు. కాకపోతే అలా చేయడం వల్ల ఏమవుతుంది, మనకి అది ఆ ప్రోగ్రామ్ మనం రాసేటప్పుడు నెంబర్ ఆఫ్ స్టేట్మెంట్స్ అనేది ఇంక్రీజ్ అయిపోతూ ఉంటాయి, అండ్ నెంబర్ ఆఫ్ మెథడ్స్ ఇంక్రీజ్ అయిపోతూ ఉంటాయి. ఇలా చేయడం వల్ల ప్రోగ్రామ్ని అర్థం చేసుకోవడం అనేది కొంచెం డిఫికల్ట్ అవుతుంది. దాన్ని ఈజీగా అండర్స్టాండ్ చేసుకోవడానికి మనం ఏం చేస్తాం, ఒక సెక్షన్లో ఒక ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ కన్స్ట్రక్ట్ క్లాస్ ఏని క్రియేట్ చేసి సింపుల్గా వాళ్ళ డీటెయిల్స్ని రీడ్ చేస్తున్నాం, పర్సనల్ డీటెయిల్స్. అందర్ క్లాస్లో వాళ్ళ ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ రీడ్ చేస్తున్నాం, అండ్ క్లాస్ సిలో టోటల్ యావరేజ్ కాలిక్యులేట్ చేస్తున్నాం. సో ఈ మూడింటిని కంబైన్ చేస్తూ మెయిన్ ఫంక్షన్ రాస్తున్నాం. క్లాస్ డీలో ఈ మూడింటికి మెయిన్ ఫంక్షన్ యూజ్ చేసి ఆబ్జెక్ట్స్ని క్రియేట్ చేస్తున్నాం. ఈ ఆబ్జెక్ట్స్ ద్వారా ఏమవుతుంది, ఈ క్లాస్లో ఒకదాంతో ఒకటి కమ్యూనికేట్, ఈ క్లాస్లో మెథడ్స్ ఆపరేట్ అవుతాయి. ఈ మెథడ్స్ ఒకదాంతో ఒకటి కమ్యూనికేట్ అయ్యి మనకి అవుట్పుట్ అనేది డెవలప్ చేస్తూ ఉంటుంది అన్నమాట. సో ఇలా మనం జావాలో ప్రోగ్రామ్ రాసేటప్పుడు వీ కెన్ యూజ్ సింగిల్ ఆర్ మల్టిపుల్ క్లాసెస్ ఇన్ జావా ప్రోగ్రామ్. So depending upon the program, that means that may be small program, that means limited number of statements are appeared in the programming structure, means one class is enough to represent. And more complex programs, for large programs we use number of classes and any one of that class. Here I use class A, class B, class C and class D. Four classes we used in this program, but main consists in only one section. So any number of classes you want to declare means you declare in the Java program, no problem at all, but any one of that class must have main function. Why? Because program education always begins with the main function. So without the main, how can we start our education? There is no starting point of education of our program. So any one of that class. So here I use class A, class B, class C, class D, 4 classes. So the class D contains main function. So here the program education begins. Here I declare variables for the class object for the class 1. This class 1 object communicates with class A, and again class B object that communicates with class B methods and data values. Similarly class C. సో మనం ఎన్ని క్లాస్ ఒక జావా ప్రోగ్రాంలో సింపుల్ ప్రోగ్రామ్ అయితే చిన్న ప్రోగ్రామ్ అయితే ఒక క్లాస్తో కమ్యూనికేట్ చేసేస్తాం. ఇన్కేస్ అది లార్జ్ ప్రోగ్రామ్ అయితే మనం ఏం చేస్తాం, నెంబర్ ఆఫ్ క్లాసెస్ కింద యూజ్ చేస్తూ ఉంటాం. సో ఈ నెంబర్ ఆఫ్ క్లాసెస్ ఇంక్రీజ్ అయినా మనకి ప్రోగ్రామ్ అనేది ఏమవుతుంది, ఈజీగా అర్థమవుతుంది. ప్రాబ్లం ఎగ్జిస్ట్ అవ్వదు. కాకపోతే ఇక్కడ ఏంటి, ఒక క్లాస్ ఉంటే ఆ క్లాస్లోనే మనం మెయిన్ మెథడ్ని డిక్లేర్ చేసుకుంటాం. ఆ మెయిన్ మెథడ్లో ఎడ్యుకేషన్ స్టార్ట్ చేసి ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేస్తాం. అదే నెంబర్ ఆఫ్ క్లాసెస్ డిక్లేర్ చేసినప్పుడు ఇక్కడ మనం 4 క్లాసులు డిక్లేర్ చేస్తాం. సో ఎనీ వన్ ఆఫ్ ది క్లాస్ కంటెంట్స్ మెయిన్ ప్రోగ్రామ్. సో ఇక్కడ మనకి 4 ఇది క్లాస్ డీలో మెయిన్ ప్రోగ్రామ్ రాస్తాం. ఈ మెయిన్ ప్రోగ్రామ్ వల్ల ఏమవుతుంది, ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ అనేది ఇక్కడ బిగిన్ అవుతుంది. దీంట్లో ఏం చేస్తాం, మనం రిమైనింగ్ క్లాసెస్కి ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసి ఆబ్జెక్ట్స్ ద్వారా రిమైనింగ్ క్లాసెస్లో ఉన్న మెథడ్స్తోని వాల్యూస్తోని మనం కమ్యూనికేట్ చేస్తూ ఉంటాం. సో దిస్ ఈజ్ అబౌట్ క్లాస్ డెఫినేషన్. సో అల్టిమేట్గా ఏంటి, క్లాస్లో మనకి ఏముంటాయి, డేటా మెంబర్స్ అండ్ మెథడ్స్ ఉంటాయి. ఈ క్లాసెస్కి ఆబ్జెక్ట్స్ ద్వారా మనం కమ్యూనికేట్ చేస్తూ ఉంటాము.
సో ఒక జావా ప్రోగ్రాంలో సింగిల్ క్లాస్ ఉండొచ్చు లేదా మల్టిపుల్ క్లాసెస్ ఉండొచ్చు. సింగిల్ క్లాస్ ఉంటే డిక్లరేషన్లో మెయిన్ మెథడ్ ఎక్కడ రాస్తాం, ఆ క్లాస్లోనే మెన్షన్ చేస్తాం. మల్టిపుల్ క్లాసెస్ ఉంటే ఇక్కడ మనకి మల్టిపుల్ క్లాసెస్ అంటే A.B.C.D అని 4 క్లాసెస్ ఉన్నాయి. సో ఏదో క్లాస్ మనకి మెయిన్ మెథడ్ ఎగ్జిస్ట్ అయి ఉండాలి. ఆ మెయిన్ మెథడ్ ఉన్న క్లాస్ ద్వారా ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ అనేది బిగిన్ అవుతుంది. సో అక్కడ నుంచి అదర్ క్లాసెస్కి ఆబ్జెక్ట్స్ని క్రియేట్ చేసి ఆ ఆబ్జెక్ట్స్ ద్వారా అదర్ క్లాసెస్తో మనం కమ్యూనికేట్ అవుతూ ఉంటాం. సో దిస్ ఈజ్ అబౌట్ క్లాస్ డెఫినేషన్ అండ్ హౌ టు సేవ్ దిస్ ఫైల్. సో ఇక్కడ మనకి మెయిన్ మెథడ్ ఎక్కడ ఉంది, క్లాస్ Dలో ఉంది. సో ఫస్ట్ దీన్ని ఎలా సేవ్ చేస్తాం, D.Java. సో ఏ క్లాస్ మెయిన్ మెథడ్ ఏ క్లాస్లో ఉందో ఆ క్లాస్ నేమ్తోనే మనం ప్రోగ్రామ్ని సేవ్ చేయాలి. ఒకవేళ దీన్ని కంపైల్ చేయాలంటే జావాc క్లాస్ నేమ్ .java. సో కంపైలేషన్ స్టేట్మెంట్ ఏంటి, సేవ్ చేయాలనుకున్నప్పుడు ఏం చేస్తాం, ఏ క్లాసులో అయితే మెయిన్ ఎగ్జిస్ట్ అయిందో ఆ మెయిన్ ఉన్న క్లాస్ నేమ్తో దీన్ని సేవ్ చేస్తాం. మనకి D అనే క్లాస్లో మెయిన్ ఎగ్జిస్ట్ అయింది కాబట్టి D.Java అని స్పెసిఫై చేస్తాం. కంపైల్ చేయాలనుకున్నప్పుడు ఏం చేస్తాం, జావాc కమాండ్ యూస్ చేసి ఆ క్లాస్ని మనం కంపైల్ చేస్తాం. కంపైల్ చేసేటప్పుడు ఏం చేస్తాం, జావాc D అనే క్లాస్లో ఉంది కాబట్టి ప్రోగ్రామ్ ఎలా సేవ్ చేస్తాం, D అనే నేమ్తో సేవ్ చేస్తాం కాబట్టి D.Java. ఇక్కడ మన కంపైలేషన్ స్టేజ్లో ఏమవుతుంది, క్లాస్ ఫైల్ క్రియేట్ అవుతుంది. ఈ క్లాస్ ఫైల్ మళ్ళీ మనం ఎలా మార్చాలి, ఎగ్జిక్యూటబుల్ ఫైల్ కింద మార్చాలి. అంటే రన్ చేయాలి, రన్ చేసి ఇంటర్ప్రిట్ చేయాలి, ఇంటర్ప్రిట్ చేసి ఎగ్జిక్యూట్ చేయాల్సినప్పుడు ఏం చేస్తాం, జావా అనే కమాండ్ ఇచ్చి ఫైల్ నేమ్ ఇస్తే మనకి ఆ ప్రోగ్రామ్ మనకి ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. ఎగ్జిక్యూటబుల్ ఫైల్ కింద కన్వర్ట్ చేస్తుంది, ఎగ్జిక్యూట్ అయ్యి మనకి అవుట్పుట్ని స్పెసిఫై చేస్తుంది. సో ఇదంతా ఇక్కడ చెప్తున్నాం, మనం క్లాస్ డెఫినేషన్కి చెప్తున్నాం. నెక్స్ట్ కమింగ్ టు క్లాస్, ఎనీ వన్ ఆఫ్ ది జావా క్లాస్ మస్ట్ హ్యావ్ మెయిన్ ఫంక్షన్ అని చెప్తున్నాం. సో మెయిన్ ఫంక్షన్లో మనకి ఏమేమి ఇక్కడ ఏం డిక్లేర్ చేస్తాం, పబ్లిక్, స్టాటిక్, వాయిడ్, మెయిన్, string args. So public, why we use the term public? Public is an access specifier. మనకి జావాలో 3 types of access specifiers యూజ్ చేస్తుంటాం, పబ్లిక్, ప్రైవేట్, ప్రొటెక్టెడ్. పబ్లిక్ అంటే ఏంటి, ఎనీ క్లాస్ ఆఫ్ ద ప్రోగ్రామ్ కెన్ యాక్సెస్ ద మెయిన్ మెథడ్. సో ఇక్కడ మనం దేన్ని పబ్లిక్గా డిక్లేర్ చేసాం, మెయిన్ మెథడ్ని పబ్లిక్గా డిక్లేర్ చేసాం. సో పబ్లిక్గా డిక్లేర్ చేసామంటే ఏంటి, అన్ప్రొటెక్టెడ్ వే, దాన్ని ఏమి ప్రొటెక్ట్ చేయట్లేదు, ఎవరైనా డేటాని యాక్సెస్ చేసుకోవచ్చు. క్లాస్ ఫర్ సపోజ్ ప్రోగ్రాంలో 4-5 క్లాసులు ఉన్నాయి, ఆ ప్రోగ్రాంలోనే ఏ క్లాస్ అయినా మెయిన్ మెథడ్ని యూజ్ చేసుకో, అంటే అన్ప్రొటెక్టెడ్ వేలో మనం డిక్లేర్ చేస్తున్నాము. అదే సెక్యూర్డ్గా ఉండాలి, వేరే క్లాస్కి ఎలిమెంట్స్ ఇవ్వకూడదు, ఆ క్లాస్లోనే యూజ్ చేయాలి అనుకున్నాము, మనం ఏం చేస్తాం, ప్రైవేట్ అని పెడతాం. సో ఆ క్లాస్లో యూజ్ చేయొచ్చు, ఆ మెథడ్ ఆ ప్రోగ్రామ్లో యూజ్ చేసుకోవాలి. అవుట్ సైడ్ వాళ్ళకి ఎలిమెంట్స్ ఇవ్వకూడదు అనుకున్నప్పుడు ప్రొటెక్టెడ్ వేలో మనం స్పెసిఫై చేస్తాం. ఇలా 3 types ఆఫ్ యాక్సెస్ స్పెసిఫైర్స్ మనం యూజ్ చేస్తాం. సో మెయిన్ అనేది మనకి నెంబర్ ఆఫ్ క్లాసెస్ ఉంటే, ఒక ప్రోగ్రాంలో నెంబర్ ఆఫ్ క్లాసెస్ ఉంటే మనం ఈ మెయిన్ మెథడ్ అన్ని క్లాసెస్కి యూటిలైజ్ చేసుకుంటున్నాం కాబట్టి మెయిన్ అనేది ఎలా డిక్లేర్ చేస్తూ ఉంటాం, అన్ప్రొటెక్టెడ్ వేలో, మీన్ పబ్లిక్ వేలో మనం దీన్ని డిక్లేర్ చేస్తూ ఉంటాం. వాట్ అబౌట్ ద స్టాటిక్? సో మన ఏదైనా ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేయాలంటే, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ కన్స్ట్రక్ట్లో మనం ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేయాలంటే ఎలా కాల్ చేస్తామని చెప్తున్నాం, త్రూ ద ఆబ్జెక్ట్స్ ఓన్లీ వీ కెన్ కాల్ ద మెథడ్స్ ఆర్ వీ కెన్ కాల్ ద డేటా వేరియబుల్స్. సో ఇక్కడ మనం ఏదైనా ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేయాలంటే, ఫర్ సపోజ్ ఒక క్లాస్ తీసుకున్నాను, సో ఇక్కడ నేను ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసి ఎగ్జిక్యూట్ చేయాలి. సో కానీ క్లాస్ ఎగ్జిక్యూట్ అవ్వాలంటే ఏముండాలి, మనకి ఆబ్జెక్ట్ ఉండాలి. సో ఈ దీనికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలంటే ఫస్ట్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసే స్టేట్మెంట్ మనకి ఇక్కడ ఎగ్జిస్ట్ అయి ఉండాలి. సో అంటే దీన్ని ఇన్వోక్ చేయాలంటే ఫస్ట్ క్లాస్ అనే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ కన్స్ట్రక్ట్కి ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసి దీన్ని ఇన్వోక్ చేయగలం. కానీ ఇక్కడ దీనికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలంటే ఎక్కడ క్రియేట్ చేయాలి, మెయిన్ మెథడ్లో క్రియేట్ చేస్తూ ఉంటాం. అంటే మెయిన్ మెథడ్ అనేది ఆబ్జెక్ట్ క్రియేట్ చేయని అవసరం లేకుండానే ఇన్వోక్ అవ్వాల్సిన సిచ్యుయేషన్ ఇక్కడ మనకి ఎగ్జిస్ట్ అయి ఉంటుంది. ఇన్కేస్ ఇక్కడ స్టాటిక్ అంటే ఏంటి, మనం స్టాటిక్ ఎక్కడ ప్లేస్ చేసాము, వేర్ వి ప్లేస్ ద స్టాటిక్, దట్ మీన్స్ బిఫోర్ ద ఫంక్షన్ ఆర్ బిఫోర్ ద వేరియబుల్ ఆర్ ఎనీవేర్. ఏదైనా మెథడ్ ముందు కానీ లేదా వేరియబుల్ ముందు కానీ మనం స్టాటిక్ అని డిక్లేర్ చేస్తే దెర్ ఈజ్ నో నీడ్ టు కాల్ దట్ ఆబ్జెక్ట్, దెర్ ఈజ్ నో నీడ్ టు కాల్ దట్ మెంబర్ ఆర్ మెథడ్ బై ఆబ్జెక్ట్స్. ఇట్ కెన్ డైరెక్ట్లీ ఇన్వోక్ ఇట్ సెల్ఫ్. దానికి అదే ఇన్వోక్ అయ్యి ప్రాసెస్ చేయగలిగే ఎబిలిటీనే మనం ఏమైనా స్పెసిఫై చేస్తాం, స్టాటిక్ అని చెప్తాం. సో ఆబ్జెక్ట్ని యూజ్ చేసి కాల్ చేయని అవసరం లేకుండానే డైరెక్ట్గానే క్లాస్తోనే అది ఇన్వోక్ అయిపోయి
ప్రాసెస్ చేస్తుంది. క్లాసే డైరెక్ట్గా దాన్ని కాల్ చేస్తుంది. మనం మెయిన్ మెథడ్ ఎక్కడ రాస్తున్నాం? క్లాస్లో రాస్తున్నాం. సో ఈ క్లాస్ ఎగ్జిక్యూట్ అవ్వాలంటే ఏం చేయాలి? ఫస్ట్ ఈ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసిన తర్వాత ఈ మెయిన్ మెథడ్ దాంట్లో ఉన్న మెయిన్ మెథడ్ని ఎగ్జిక్యూట్ చేస్తాం. కానీ ఇక్కడ మనం ఆబ్జెక్ట్స్ ఎక్కడ రాస్తున్నాం? మెయిన్ మెథడ్ లోపల రాస్తున్నాం. సో ఇక్కడున్న స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ చేయాలి. ఇక్కడ మనం ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేస్తున్నాం. ఈ ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసిన తర్వాతే క్లాసెస్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటాయి. అసలు ఈ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలంటే ఫస్ట్ మెయిన్ మెథడ్ ఎగ్జిక్యూట్ అవ్వాలి. మెయిన్ మెథడ్ ఎగ్జిక్యూట్ అవ్వాలంటే క్లాస్కి ఆబ్జెక్ట్ రావాలి. సో ఇక్కడ మనకి ఏంటి? మెయిన్ మెథడ్ దగ్గర నుంచి స్టార్టింగ్ ప్రోగ్రామ్ అని చెప్తున్నాం. సో అందుకే మనం ఏం చేస్తాం? మెయిన్ మెథడ్ని ఆబ్జెక్ట్ ద్వారా కాల్ చేయని అవసరం లేకుండా డైరెక్ట్గా దానికి అదే క్లాస్ ద్వారానే ఇన్వోక్ అయిపోయి యాక్టివేట్ అయ్యే విధంగా దీన్ని మనం ఏం డిక్లేర్ చేస్తాం. ఆ డిక్లరేషన్ని మనం ఏమైనా స్పెసిఫై చేస్తామంటే స్టాటిక్ అని స్పెసిఫై చేస్తాం. సో స్టాటిక్ అంటే ఆబ్జెక్ట్ యూస్ చేసి కాల్ చేయని అవసరం లేకుండానే ఆ క్లాస్తోనే, ఆ క్లాస్ వేరియబుల్తోనే ఆటోమేటిక్గా అది ఎగ్జిక్యూట్ అయిపోతుంది. అంటే దానికి అదే ఇన్వోక్ అయిపోతుంది. సో ఏదైనా ఫంక్షన్ ముందు కానీ, వేరియబుల్ ముందు కానీ, మెథడ్ ముందు, ఫంక్షన్స్లో ఫంక్షన్స్ అంటాం, జావాలో మెథడ్స్ అంటాం. ఏదైనా మెథడ్ ముందు కానీ, వేరియబుల్ ముందు కానీ మనం క్లాస్ అని స్టాటిక్ అని స్పెసిఫై చేస్తే ఇట్ కెన్ డైరెక్ట్లీ ఇన్వోక్ ఇట్ సెల్ఫ్. దెర్ ఈజ్ నో నీడ్ ఆఫ్ ఆబ్జెక్ట్ టు కాల్ దట్ మెథడ్. ఆ మెథడ్ని కాల్ చేయడానికి ఏ ఆబ్జెక్ట్ అవసరం లేకుండానే దానికి అదే డైరెక్ట్గా ఇన్వోక్ అవుతుంది. ఎలా ఇన్వోక్ అయిపోతుందో క్లాస్ వేరియబుల్తో, క్లాస్తోనే ఇన్వోక్ అయిపోతూ ఉంటుంది. సో ఇక్కడ మనకి ఈ క్లాస్లో ఉన్న మెయిన్ మెథడ్ని స్టాటిక్గా డిక్లేర్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ మనకి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసిన తర్వాత ఎగ్జిక్యూట్ అవుతుందంటే మెయిన్ మెథడ్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయని అవసరం లేదు. ఈ క్లాస్తోనే డైరెక్ట్గా ఇన్వోక్ అయిపోతుంది. అండ్ ఇన్వోక్ అయిన తర్వాత ఆ మెయిన్ మెథడ్లో మనం ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేస్తాం. ఆబ్జెక్ట్స్ ద్వారా రిమైనింగ్ మెథడ్స్తోని, రిమైనింగ్ క్లాసెస్తోని మనం ప్రాసెస్ చేస్తూ ఉంటాం. సో దట్ ఈస్ ద ఫీచర్ ఆఫ్ స్టాటిక్. సో పబ్లిక్ మీన్స్ అన్ప్రొటెక్టెడ్, ఎనీవన్ కెన్ యాక్సెస్ and anywhere we can use that main method. So static means it can directly invoke. Void అంటే మనం ఏదైనా ప్రోగ్రామ్ రాసేటప్పుడు ఏం చేస్తాం? ఒక కాలింగ్, కాల్ ఫంక్షన్స్ యూజ్ చేస్తాం అనుకోండి. కాలింగ్ అండ్ కాల్. సో పారామీటర్స్ ఎక్కడి నుంచి ఎక్కడ పంపిస్తాం? కాలింగ్ నుంచి కాల్ ఫంక్షన్కి పంపిస్తాం. ఈ కాల్లో ఏం చేస్తుంది? ప్రాసెస్ చేసి కాలిక్యులేట్ చేస్తుంది. ఫైనల్ రిజల్ట్ని ఎక్కడికి సెండ్ చేస్తుంది? కాలింగ్కి సెండ్ చేస్తుంది. సో ఇలా సెండ్ చేసేటప్పుడు మనకి ఇంటీజర్ వాల్యూని సెండ్ చేస్తుందా, ఫ్లోట్ వాల్యూని సెండ్ చేస్తుందా, లేకపోతే అసలు ఏ వాల్యూని పంపించట్లేదా, ఇక్కడ అవుట్పుట్ చేసి చూపించేస్తున్నామా అనేది మనం రిప్రజెంట్ చేస్తూ ఉంటాం. సో కాల్ నుంచి కాలింగ్కి ఏదైనా వాల్యూ రిటర్న్ అవుతుంటే ఆ దాన్ని ఏమని చెప్తామంటే మనం రిటర్న్ స్టేట్మెంట్ అని చెప్తాం. ఇలా వాల్యూ రిటర్న్ అయితే, ఏ వాల్యూ రిటర్న్ అయితే ఆ డేటా టైప్ని అక్కడ మెన్షన్ చేస్తాం. ఫస్ట్ సపోజ్ ఇక్కడ నుంచి కాలిక్యులేట్ చేసిన తర్వాత వచ్చిన రిజల్ట్ ఇంటీజర్ వాల్యూ కాలింగ్కి రిటర్న్ అవుతుంది. కాలింగ్కి రిటర్న్ అయితే ఆ ఫంక్షన్ డేటా టైప్ ఏమైనా స్పెసిఫై చేస్తామంటే ఇంటీజర్ అని చెప్తాం. అదే ఫ్లోట్ వాల్యూ రిటర్న్ అయితే ఆ ఫంక్షన్ ముందు మనం, ఆ మెథడ్ ముందు మనం ఏమి యూజ్ చేస్తాం? ఫ్లోట్ అనే డిక్లరేషన్ యూజ్ చేస్తాం. ఏ వాల్యూ రిటర్న్ అవ్వట్లేదు, నో వాల్యూ రిటర్న్ ఫ్రమ్ కాల్ టు కాలింగ్ స్టేట్మెంట్, that type of declaration is called as void. Void అంటే నథింగ్ టు బి రిటర్న్ ఫ్రమ్ ఎనీవేర్. ఎక్కడి నుంచి మనకి వాల్యూ అనేది రిటర్న్ అవ్వట్లేదు. ఎక్కడికి రిటర్న్ అవ్వట్లేదు? మెయిన్కి రిటర్న్ అవ్వట్లేదు. మెయిన్కి ఏ వాల్యూ రావట్లేదు. వేరే ఫంక్షన్స్ దేని నుంచి వాల్యూ అనేది మెయిన్కి సెండ్ అవ్వట్లేదు. సో మెయిన్కి ఏ వాల్యూ రావట్లేదు కాబట్టి, రీచ్ అవ్వట్లేదు కాబట్టి దాన్ని ఏమని స్పెసిఫై చేస్తాం? void అని స్పెసిఫై చేస్తూ ఉంటాం. అండ్ ఇన్ బ్రాకెట్స్ we use string args. So here we use array symbol. Array symbol means it receives array of elements. ఇక్కడ మనం array symbol యూజ్ చేస్తాం కాబట్టి ఏం చేస్తుంది? ఈ array of ఆబ్జెక్ట్స్ని array of ఎలిమెంట్స్ని ఇది రీడ్ చేసుకుంటుంది. ఎందులోకి రీడ్ చేసుకుంటుంది? ఆర్గ్స్ అనే నేమ్లోకి రీడ్ చేసుకుంటుంది. సో ఆర్గ్స్ అనే ఆబ్జెక్ట్లోకి రీడ్ చేసుకుంటుంది. ఏది రీడ్ చేసుకుంటుంది? స్ట్రింగ్ అనే క్లాస్ రీడ్ చేసుకుంటుంది. సో ఇక్కడ మనం ఏం చేస్తాం? మనం డైరెక్ట్గా కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్ ఇవ్వచ్చు. కమాండ్ లైన్స్ ఆర్గ్యుమెంట్స్ ద్వారా ఏం చేస్తాం? దీంట్లోకి వాల్యూస్ని రీడ్ చేసుకుంటాం. అది ఏ క్లాస్ని రిప్రజెంట్ చేస్తుందంటే స్ట్రింగ్ క్లాస్ని రిప్రజెంట్ చేస్తూ ఉంటుంది. సో పబ్లిక్, స్టాటిక్, వాయిడ్, మెయిన్. సో మనం మెయిన్ ఎలా యూజ్ చేసుకోవచ్చు? పబ్లిక్ వేలో యాక్సెస్ చేసుకోవచ్చు. దానికి అది డైరెక్ట్గా ఇన్వోక్ అయిపోతుంది. ఆబ్జెక్ట్ క్రియేట్ చేయని అవసరం లేకుండా ఆ క్లాస్తోనే అది యాక్టివేట్ అయిపోయి ప్రాసెస్ చేస్తుంది. ఏ వాల్యూ మనకు మెయిన్కి రిటర్న్ అవ్వట్లేదు కాబట్టి ఏమని మెన్షన్ చేస్తున్నాం? వాయిడ్ అని మెన్షన్ చేస్తున్నాం. అండ్ మెయిన్ అంటే ఏంటి? స్టార్టింగ్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్స్ బిగిన్స్ విత్ ద మెయిన్ ఫంక్షన్. స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ మనం ఏమని స్పెసిఫై చేస్తాం? మెయిన్ అని స్పెసిఫై చేస్తాం. సో ఇక్కడ array of ఆర్గ్యుమెంట్స్ యూజ్ చేస్తాం. సో
ఇక్కడ అరే మేము యూజ్ చేస్తున్నాం మార్క్స్ అనే అరే ఆఫ్ ఆబ్జెక్ట్స్ మనం యూజ్ చేస్తున్నాం. ఆబ్జెక్ట్స్ ఏ క్లాస్కి స్ట్రింగ్ అనే క్లాస్కి సంబంధించిన ఆబ్జెక్ట్స్ మనం యూజ్ చేస్తున్నాం. దిస్ ఈజ్ అబౌట్ ద పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్. సో ఇక్కడ స్టేట్మెంట్స్ యూజ్ చేస్తున్నాం. ఈ స్టేట్మెంట్స్ ఎందుకు? టు మీట్ ద యూజర్ రిక్వైర్మెంట్స్ మీట్ అయ్యే విధంగా కావాల్సిన స్టేట్మెంట్స్ మనం రాస్తాం. సో ఇందాక సింపుల్ ప్రోగ్రామ్లో మనం ఏం రాస్తాం? పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింటర్. నేను ఒక స్టేట్మెంట్ని ప్రింట్ చేయాలనుకుంటున్నాను. సో ప్రింట్ చేయాలంటే అవుట్పుట్ స్టేట్మెంట్ ఏంటి మనకి? సిలో అయితే ప్రింట్ఎఫ్ యూజ్ చేస్తాం. ఇక్కడైతే దానికి బదులుగా ఏం రాస్తాం? సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ అనే స్టేట్మెంట్ని యూజ్ చేస్తున్నాను. సో సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ అని చెప్తున్నాను. సో ఇదేంటి మనకి? అవుట్పుట్ ప్యాకేజ్లో ఉంది. ఎందులో ఇది మనకి? అవుట్పుట్ అనే ప్యాకేజ్లో ఉంది. సో ఈ అవుట్పుట్ స్టేట్మెంట్ ఎక్కడి నుంచి వస్తుంది? I/O ప్యాకేజ్ నుంచి మనకి ఎగ్జిస్ట్ అవుతుంది. సో ఇక్కడ క్లాస్ ఆబ్జెక్ట్ మెథడ్. సో ఇది సిస్టమ్ అనేది ఒక క్లాస్. ఆ క్లాస్కి అవుట్ అనే ఆబ్జెక్ట్ని యూజ్ చేశాను. ఆబ్జెక్ట్ మెథడ్ని కాల్ చేయాలి కాబట్టి ఏ మెథడ్ని కాల్ చేస్తుంది? ప్రింట్ అనే మెథడ్ని కాల్ చేస్తుంది. ప్రింట్ మెథడ్ మనకి ఎందుకు యూజ్ అవుతుంది? ప్రింట్ మెథడ్ మెయిన్లీ యూజ్ టు display information on the screen. Here I use ln. ln means it appends one new line after the completion of the output. For suppose ఇది sample and output వచ్చింది. దీన్ని మళ్ళీ సెకండ్ టైం నేను ఎగ్జిక్యూట్ చేశాను అనుకోండి, మళ్ళీ ఏమొస్తుంది? ఒక లైన్ యాడ్ చేస్తుంది. ln ఏం చేస్తుంది? దీని తర్వాత లైన్ యాడ్ చేసి నెక్స్ట్ లైన్కి మూవ్ చేస్తుంది. సో సింపుల్గా ఒక నెక్స్ట్ లైన్కి మూవ్ అవ్వాలంటే ఏం చేస్తాం? ln అనే స్టేట్మెంట్ని యూజ్ చేస్తాం. ఇక డబుల్ కోట్స్లో ఏ మ్యాటర్ మనం డిస్ప్లే మెన్షన్ చేసామో ఆ మ్యాటర్ మనకి స్క్రీన్ మీద display అవుతుంది. So this is the output statement we generally used in our Java program. So these are the different sections we found in our Java program structure. So this is about Java program. Thank you.